సపోర్ట్ కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా పర్లేదు, స్వీయ ధృవీకరణ పత్రం ఇస్తే ఎగ్జామ్ రాయడానికి అర్హత కల్పించవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. రెండోది, బోర్డులో ఏ గ్రేడ్ కానీ బి గ్రేడ్ కానీ బోర్డులో మెంబర్స్ ఉన్నారు. వైర్మెన్స్ కి అక్కడ మెంబర్స్ కి అవకాశం లేదు. అక్కడ వర్కర్స్ కూడా ఒక మెంబర్ కి అవకాశం ఇస్తే అక్కడ సమావేశాల్లో మా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇస్తున్న మంచి పనులని, ఆ సంక్షేమ పథకాలన్నీ మా కార్మికులకి తీసుకువెళ్లి ప్రభుత్వానికి ఇంకా కొంచెం మంచి పేరు తేవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బోర్డులో మాకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాను. మూడోదన్నా, ప్రధానంగా ఇందాక మిత్రులు గుర్చేశారు శ్రావణ్ కూడా, చిన్న మాకు ఎక్కడ కూడా ఆఫీసులు లేవు. చిన్న మీటింగ్ పెట్టుకుంటే ఇటువంటి ఫంక్షన్ తీసుకుంటే ఖర్చుతో కూడుకునే వ్యవహారం. దయచేసి పెద్ద మనసుతో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పట్టణ స్థాయిలో గాని, జిల్లా స్థాయిలో గాని, రాష్ట్ర స్థాయిలో గాని కొంచెం మీ ఆధ్వర్యంలో అక్కడ స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేస్తే మాకు కూడా అవకాశం ఉంటుంది. ఆఫీసులు ఉంటుంది. ఆఫీస్ ద్వారా మేము నిత్యము అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం కానీ, శిక్షణ తీసుకోవడానికి కానీ, మేమందరం కూడా సంఘటితం అయ్యి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇంకా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై హింద్. ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభాధ్యక్షులు, జిల్లా ఫెడరేషన్ అధ్యక్షులు శ్రవణ్ గారు, కార్యక్రమ అతిథులు పెద్దలు వై వెంకటేశ్వర్ గారు, పెద్దలు నరసింహారెడ్డి గారు, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సోమకుంటరెడ్డి గారు, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ సోదరి నిర్మల అన్నపూర్ణ గారు, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ లలిత గారు, వేదికపై ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు దీక్షణ్ గారు, ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యక్రమంలో హాజరైన ఫెడరేషన్ సభ్యులు, ఎలక్ట్రీషియన్ మిత్రులు, మీడియా మిత్రులకు నమస్కారాలు. ముందుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకున్న జిల్లా సూర్యాపేట జిల్లా ఫెడరేషన్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఏ వృత్తి అయినా, ఏ ఇతర కార్మికులైనా అసోసియేషన్గా ఏర్పడడం అనేది చాలా అవసరమైన విషయం. ఇండివిజువల్గా ఉంటే వచ్చే సమస్యలు, అసోసియేషన్గా ఉంటే వచ్చే లాభాలు మనకు చాలా సందర్భాల్లో తెలుసు. అందుకే నాకు శ్రవణ్ ముందు కలిసినప్పుడు జిల్లా అసోసియేషన్ పెట్టుకోవడం కాదు, రిజిస్ట్రేషన్ చేస్తే మంచిదనే విషయాన్ని కూడా చెప్పాను. నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి మనకు కూడా, మన వృత్తికి కూడా ఏ రకంగా లాభం జరుగుతుందో మనకు తెలుసు. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా మనది
వృత్తి అభివృద్ధి జరగడం అనేది ఉండదు. ఇతర అభివృద్ధికి మనం లింక్ అయి ఉంటాం. మన పని దొరకాలంటే ప్రజలు ఇల్లు కట్టాలి, షాపులు కట్టాలి, ఇతర ఇండస్ట్రీ కట్టాలి. ప్రజలు ఇవి కట్టాలి అంటే ముందు వాళ్ళు బాగుపడాలి. వాళ్ళు బాగుపడాలి అంటే వ్యవసాయం బాగుపడాలి. వ్యవసాయం బాగుపడాలంటే నీళ్లు రావాలి, కరెంట్ రావాలి. ఇది ఒకటి లింక్ ఉండే విషయం. 2014 ముందుకి ఇప్పటికున్న మార్పు మీరు చూస్తున్నారు. అవాళ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోడు కూడా ఇల్లు కట్టుకోవడం కష్టంగా ఉండేది. ఎందుకంటే నీళ్ళు లేక, పొలం చేయక, తినటానికే పొలం అమ్ముకునే పరిస్థితి ఉండేవాళ్ళ. ఇవాళ మీరు చూడండి, చాలా మంది అరెకరం తీసేసి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నా సార్ అంటున్నారు. ఎందుకంటే అరెకరం అమ్మితే కూడా 15 లక్షలు 20 లక్షలు వస్తుంది. ఇక భూమి స్థిరమైపోయింది, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, వ్యవసాయం సాగుతుంది మంచిగా. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని పెట్టుబడి కూడా ఇబ్బంది లేకుండా రైతు బంధు వస్తుంది. 4 ఎకరాలు ఉంటే 1 ఎకరం తీసైనా సరే ఇల్లు కట్టుకోవాలి. లేదు కాస్త మంచిగా పండబడినైనా సులభపేటలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి, కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టాలి, లేదా కొంచెం తెలికలైన విజన్ ఉన్నాయని ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టాలి. ఇలా ఏది జరిగినా మనకు పని ఉంటుంది. సమాజ అభివృద్ధితోటి మన వృత్తి ఆధారపడదు. ఇవాళ దాని తోడు మనం అందరం ఐక్యంగా ఉండడం ద్వారా మనం కొన్ని రక్షణలు పొందడానికి, కొన్ని హక్కులు సాధించుకోవడానికి, ప్రభుత్వం నుండి ఇతరత్ర సహాయాలు పొందడానికి మనకి అసోసియేషన్ అవసరం. ఇవాళ చూస్తే మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ మనకు ప్రమాద బీమా కావచ్చు, ఇతర చాలా రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినాయి. మనం కూడా వ్యవసాయ కార్మికులతో పాటు అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నాం. వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మనం కూడా భవన నిర్మాణ కార్మికుల్లో భాగమే. భవన నిర్మాణం అంటే కేవలం ఇదిగా పెట్టి గోడలు కట్టమే కాదు. ఇవాళ కరెంట్ లేకుండా ఇల్లే లేదు, కరెంట్ లేకుండా మనిషి జీవితమే ఊహించుకోలేదు. విద్యుత్ అనేది మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. మరి లైన్ మీద ఉన్న విద్యుత్ చక్కగా రాదు, మధ్యన మీరు లేకుంటే రాదు. మేము ఎంత ఉత్పత్తి చేసినా అది నాగార్జున సాగర్ నుంచో కొత్తగూడెం నుంచో సూర్యాపేట రంగం తెచ్చినా, ఇంటి ముందర సబ్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ తెచ్చినా మళ్ళీ ఇంట్లో వెలగాలంటే మీరు అందరూ ఉండి తీరాల్సింది. సో కాబట్టి మీది కూడా ముఖ్యమైన వృత్తి. ఇంతకుముందు మిత్రులు చెప్పారు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి శ్రవణ్ గాని కొండరెడ్డి గారు కానీ చెప్పారు. దీంట్లో మనం సరే 6 లక్షలు వస్తాయా 10 లక్షలు వస్తాయని పక్కన పెడితే ప్రమాదాలు 99% మన నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో విద్యుత్ పని చేసేటప్పుడు అంతకంటే జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంట్లో నుంచి పనికి వెళ్ళిన మరుక్షణం మీరు కటింగ్ ప్లేయర్ పట్టుకున్నా, మీరు టెస్టర్ పట్టుకున్నా, మీకు మీ కుటుంబ సభ్యులు గుర్తుండాలి. పెళ్లి కాకపోతే అమ్మ నాయనలు గుర్తుండాలి, పెళ్ళైన వాళ్ళకి భార్య గుర్తుండాలి, పిల్లలైతే పిల్లలు గుర్తుండాలి. అనుక్షణం మీరు ప్రమాదంతో ఉన్నారన్న విషయం గుర్తుండాలి. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాలి.
నేను కూడా చాలాసార్లు చూస్తుంటాను, ఎక్కడ పిల్లలు పనిచేస్తున్నా ఇంట్లో ఏదో పోయింది అని అంటే వస్తే ఒక్కరన్నా గ్లౌజ్ దొడుకొని పనిచేస్తారు. నువ్వు టెస్టర్తో పని చేసినా గ్లౌజ్ ఉండి తీరాలి. ఒక గ్లౌజ్ మీ ప్రాణాన్ని కాపాడుతుంది అనుకున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏముంటుంది? వచ్చే 6 లక్షలు ఎంత సరిపోతాయి? మనం ఉండటానికి, మనం లేకపోవడానికి కుటుంబంలో ఎంత బాధ ఉంటుంది? చాలా సందర్భాల్లో నేను మా వాళ్ళు చనిపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లైన్మెన్లు, ఇతరు వాళ్ళు లేదా పోల్ వేరే వాళ్ళకి చనిపోయినప్పుడు చూస్తే ఒక్కరంటే ఒక్కరు రక్షణ చర్యలు తీసుకున్న వాళ్ళు లేదు. రక్షణ చర్యలు తీసుకొని పనిచేస్తే 99% ప్రమాదాలు నివారణ చేస్తాం. మనం దేనికి కష్టపడుతున్నాము? ఎవరు ఏ రాత్రి ఏ పగలు ఫోన్ చేసినా మా ఇంట్లో కరెంట్ వస్తలేదు, మా ఇంట్లో పాలు పెరుగుతలేదు, ఫ్యాన్ తిరుగుతలేదు, రండి అనేది ఉత్తరం లేదు. దేని కొరకు కొడుకుతున్నారు? తిండి సంపాదించుకోవడానికి కదా, భార్య పిల్లలు తల్లిదండ్రులు సాధకానికే కదా, మనం బతకడానికే కదా. నువ్వు పని చేసేదే బతకడానికి పోయినప్పుడు నీ బతుకుని తీసే ప్రమాదాన్ని ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తావు? సార్, ట్రైనింగ్లు కావాలి, వాస్తవమే. ట్రైనింగ్ దేనికి కావాలి? పనిలో మెలకువల కొరకు ట్రైనింగ్ కావాలి. ప్రమాదాన్ని నివారించుకోవడానికి ట్రైనింగ్ అవసరం లేదు. ప్రమాదాన్ని నివారించుకోవడానికి మీ చేతులు ఉన్న పని గ్లౌస్ ధరించడం, షూస్ ధరించడం. చాలా మంది హోల్స్ చేసినప్పుడు చూస్తుంటారు నేను గోడలకి, ఒక్కరన్నా కళ్ళద్దాలు కానీ హెల్మెట్ కానీ పెట్టారు. ఎంత నష్టం జరుగుతుంది ఆ దుమ్ముతోని కళ్ళకి, ఎంత ఇబ్బంది పడతారు నైట్ పడుకున్నప్పుడు కళ్ళ మంటలతో. చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేసి సంపాదించింది ఆసుపత్రులు కాల్ చేసి ఆసుపత్రిలో పెట్టి కుటుంబాలకు దూరమే దెబ్బతింటాము. ఇటువంటివన్నీ ఎప్పటికప్పుడు అనుకోవాలి. మీరు కూర్చొని అసోసియేషన్ చేసే పని కార్మికులకి ఇతర సదుపాయాలు కల్పనతో పాటు ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవాలి. ఇక్కడ పొరపాటు జరిగింది ఒక్కడ మొన్న సూర్యాపేట హాస్పిటల్ కావచ్చు, లేదా శ్రవణ్ చెప్పినట్టు వర్ధమానపూట కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చనిపోయాడు. చనిపోవడానికి కారణం ఏంది? దాన్ని చర్చ చేయాలి అసోసియేషన్లో. మీ వాట్సాప్లలో పెట్టుకోవాలి, షేర్ చేసుకోవాలి. మిత్రమా, మన వాడు పొరపాటు చేసిండు, మీ నిర్లక్ష్యం చేసిండు, కాబట్టి దయచేసి ఇంకొక కార్మికుల వాడు కూడా మనం తప్పు చేయొద్దు. అది మీకు పనికి వస్తుంది, ఉపయోగపడుతుంది ఎప్పటికప్పుడు. ఎందుకంటే ప్రతి క్షణం గుర్తుంచుకోవాల్సిన విషయం. సరే, ఇతర విషయాలకు వస్తే తప్పకుండా ట్రైనింగ్ పెట్టాలి. నేను న్యాక్ వాళ్ళతో కూడా సంప్రదించి వీళ్ళకి సూర్యాపేటలో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టిస్తా. సూర్యాపేటలో కూడా మంచి ట్రైనింగ్ సెంటర్ తీసుకుందాం. భవనాన్ని కూడా ఎప్పుడే చెప్పిన ఒక వారం రోజుల్లోనే భవనానికి జాగా కూడా ఇస్తే జాగా కూడా కేటాయించి భవన నిర్మాణం ప్రారంభం చేసుకున్నాం. శ్రవణ్, నీదే బాధ్యత. నువ్వు శ్రమగానే కూడా పడాలి, వారంలో ఆర్డర్ తీసుకోవాలి తప్పకుండా. ఇంకొకటి కూడా ప్రధానమైంది, కార్పొరేట్లు అన్నింటిలో దూరుతున్నారు, నెమ్మదిగా అన్ని జీవితాలు నాశనం చేస్తున్నారు. వ్యవసాయాన్ని కూడా కథ పట్టించి మనకు వచ్చింది. ఇక మన దాంట్లో కూడా దూరుతారు. మన పని కూడా వాడి అమ్మాయిగాడు అతని గాడు చేస్తారని వస్తారు. మనకంటే ముందు మనం జాగ్రత్త పడాలి. నేను అసోసియేషన్ మిత్రులు పిలుస్తున్న తర్వాత మీకు మీరే అసోసియేషన్ నుంచి ఒక యాప్ తయారు చేసుకొని ఈ సూర్యాపేట టౌన్ కావచ్చు, ఇతర ప్రాంతాలకు ఎక్కడికక్కడ యూనిట్లు చేసుకొని
ఆ యాప్ ద్వారా ఎవరికి ప్రజలకు సేవ అవసరమైనా మీ దాంట్లో నమోదు చేసుకుని ఒక ఫోన్ కాల్ కొడితే మీరు 10 నిమిషాల్లో వాళ్ళకి అందుబాటులోకి పోయేటట్టుగా దాంట్లో నమోదు చేసుకొని రిజిస్టర్ చేసుకొని మీ సభ్యులైన వాళ్ళు మీ దాంట్లో ట్రైన్ అయిన ఉన్న వాళ్ళే ఆ పని వాళ్ళకే వచ్చేటట్టుగా చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు మనం తీసుకోలేదు. ఎందుకంటే ఇవాళ చూసినాం మనం ముందు ట్యాక్సీలు ఇవాళ హైదరాబాద్ లో మనం ఎయిర్పోర్ట్లలో బస్ స్టాండ్లో దిగి మనటికి మనం పోవాలంటే అమెరికాలో ఉన్న ఓలా వనికి పైసలు కడుతున్నాం, ఓవర్ వనికి పైసలు కడుతున్నాం. ఏంటి కారు మనోడే, డ్రైవర్ మనోడే, మన ఇంటికి మనమే పోయేది. పైసలు ఎవడు తింటున్నాడు? వాడైనా అమెరికాలో కూర్చున్న కార్పొరేట్ కంపెనీ వాడు ఎందుకు వాడు ఓలా అని చెప్పి వాడు పెట్టుకొని వాడి దాంట్లో ఇట్లా ఫ్లైట్ దిగేదే ఆలస్యం, రైలు దిగేదే ఆలస్యం, రైల్లో దిగకముందే సికింద్రాబాద్ స్టేషన్ రాకముందే ఫోన్ కొడతాడు, ఓలా వాళ్ళకి మెసేజ్ కొడతాడు. వాడేం చేస్తాడు? వీడకుండా మన డ్రైవర్కి మనకే మెసేజ్ కొడతాడు, పలానా వాడు పిలిచాడు, పో పని మరి ఇది అని. మన పని మనం చేసుకొని మన సర్వీస్ మనం చేసి వాడికి కొట్టుకోబెడతా ఉన్నాం. ఎక్కడి దాకా పోయింది ఇప్పుడు? అది ఆటోలు కూడా వాళ్ళే పెట్టిర్రు. చివరికి మోటార్ సైకిళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళకి కిరాయిస్తారు. కొనుక్కుంది మనోడు, పాప నెలవారికి కిస్తీ కట్టేది వీడు, బండి దోలేదు వీడు, రాత్రి పగలు వాడేవాడు అమెరికాలో ఉన్నవానికి పైసలు కడుతున్నాం 20, 30, 50. ఇది కార్పొరేట్ల దోపిడీ. ఇది మన అంటారు. మనం ఇక్కడ రూరల్ కూడా చేసుకోవాలి. మీరు హైదరాబాద్ లో ఉందంటారు. నేను అనేది సూర్యాపేటలో కూడా చేద్దాం. మొదటి జిల్లాలలో సూర్యాపేటలో ప్రారంభం చేద్దాం. మన కష్టం మనకే చెందాలి. అది అదే 10 రూపాయలు వచ్చేదంటే అసోసియేషన్కి వస్తే అందరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి ఎక్కడికక్కడ జిల్లా మీ అసోసియేషన్, స్టేట్ అసోసియేషన్ కూడా చొరవ తీసుకొని వాడు ఎవడికో పోయే బదులు మనకు, మన అసోసియేషన్కు చెప్తే మనం మన కార్మికులు మనకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చేదే కాక ఇంకా అదనంగా కార్మికులు మనం ఏమేం చేసుకోవచ్చు మన సంఘం నుంచి కూడా ఆలోచన చేసుకొని అసోసియేషన్లు అనేవి ఈ పని చేయాలి, కానీ ఇంకా వేరేం కాదు. నిత్యం కార్మికుల యొక్క సంక్షేమం కొరకు, కార్మికుల యొక్క పద్ధతి కొరకు, కార్మికుల యొక్క అభివృద్ధి కొరకు అసోసియేషన్లు ఆలోచన చేయాలి. అసోసియేషన్ నాయకులు కూడా ఇప్పుడు అదే పనిలో ఉండాలి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏమైనా ఉంటే ప్రభుత్వం నుంచి కూడా తీసుకుంటూ మనకు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకునే పద్ధతిలో ఉండాలి. మీరు ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పిన తీసుకొచ్చారో తప్పకుండా వాటి అన్నిటి పరిష్కారం చేసుకుందామని, మళ్ళీ వచ్చే సంవత్సరం మీ సమావేశం తప్పకుండా మీ ఫెడరేషన్ భవన్లోనే చేసుకుంటట్టు తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఫెడరేషన్ క్యాలెండర్ ప్రారంభించుకున్న మీ సూర్యాపేట జిల్లా శాఖకు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ